వేదాగ్ని 80వ భాగం. మాలినీదేవి ఫోన్ పెట్టేయగానే అరవింద్ అక్కడ అందరినీ చూసి, ఇక ఇది ఇక్కడితో వదిలేయండిరా అని అందరికీ చెప్తే అందరూ ఎటువారు అటు వెళ్ళిపోయారు. రఘు సీతతో కూడా సంతకం చేపించుకుని రఘు కూడా వెళ్ళిపోయాడు. అరవింద్ పక్క గదిలోకి పోయి కనీసం బ్రష్ కూడా చేసుకోకుండా తాగటం మొదలు పెట్టాడు. మధుమిత ఫోటో ఎదురుగా కూర్చొని ఆమెతో ఉన్న జ్ఞాపకాలు నెమర వేసుకుని ఆనందపడుతున్న క్షణమున రాగినితో ఉన్న ఫోటోలు గుర్తొచ్చి ఉలిక్కిపాటుగా ఎందుకు ఇలా జరిగింది అంటూ అప్పటి వరకు గ్లాసుతో తాగిన వాడల్లా ఒకటేసారి బాటిల్ లేపి మొత్తంగా తాగేశాడు. అరవింద్ తాగి తాగి అక్కడే మత్తుగా పడుకున్నాడు. రాగిని ఏడుస్తూ ఆ బెడ్ పక్కన అలాగే ఉంది. అరవింద్ పాప కృతిక దగ్గర, కళ్యాణ్ సీత దగ్గర ఉన్నారు. మధ్యాహ్నం వరకు ఎవరూ వాళ్ళని కదిలించలేదు, తినమని కూడా అడగలేదు. వాళ్ళ దగ్గర ఎవరున్నా బాధపడతారనే కానీ బాధలు తగ్గవు, వారికి ఆలోచించుకునే టైం కావాలి అన్నట్టుగా ఎవరూ అరవింద్ ఇంటికి వెళ్ళలేదు. మధ్యాహ్నం వేగ్ని సీతతో రాగినికి బట్టల బ్యాగ్ ఇచ్చి స్నానం చెయ్యమని చెప్పు, ఉదయం ఉన్న బాధ ఇప్పుడు ఉండదు అని చెప్పితే సీత రాగిని బ్యాగ్ తీసుకొని రాగిని గదికి వచ్చింది. ఉదయం ఎక్కడ కూర్చుని ఉన్నదో ఇప్పుడు అక్కడే ఉంది, ఏడవటం లేదు. శూన్యంలోకి చూస్తూ అశోక్తో తన జీవితం ఎంత మధురంగా ఉందో ఆలోచించుకుంటూ ముందు భవిష్యత్ ఏంటి అని భయంతో ఉన్నది. సీత రాగిని దగ్గరికి వెళ్ళి, వదిన స్నానం చేసి బట్టలు మార్చుకోరాదు, ఏదైనా తినటానికి తెస్తా అన్నది. రాగిని తినటానికి ఏమీ వద్దు, స్నానం చేస్తా అంటూ వాష్రూంలోకి వెళ్ళింది. రాగిని స్నానం చేస్తూ అరవింద్తో కలిసిన జ్ఞాపకాలు ఈసుమంతా కూడా రాక తన వంటిపై గాయాలు చూసుకుని తనపై తనకే అసహ్యం అనిపించింది. ఏదేమైనా ఆ రాక్షసి పీడ అయితే ఇలా తొలగింది. సీత జీవితం ఇలా అయినా బాగుపడి రఘు సీత కలిస్తే చాలు అని తన వేదనను దిగమింగుకొని బయటికి వచ్చింది. సీత కొద్దిగా ఏదైనా తిను వదినా అని అన్నది. రాగిని నాకేమీ వద్దు, కానీ ఇకనైనా రఘు ధైర్యంగా నిన్ను చేసుకుంటాడా, మనతో సంతకాలు చేపించుకుని పోయి అక్కడే ఉంటాడా అని బాధగా అంటే, సీత రఘు గురించి నాకంటే కూడా నీకే బాగా తెలుసు వదినా, అతనికి డబ్బు కావాలో బంధాలు కావాలో నీకే తెలుసు అనుకుంటా, వస్తే మనవాడవుతాడు, రాలేదంటే అని అంటుంటే రాగిని తన మెడలో తాళి చూపిస్తూ, ఇది నా మెడలో బలవంతంగా వేసుకుంది, నీ మెడలో రఘు చేత 3 ముళ్ళు వేయించటానికి, నువ్వు పెట్టినా నేను పెట్టాను అని దేవుడు అలా పెట్టను, నువ్వు పెట్టినా నేను పెట్టను అని దేవుడు ఇలా కలిపాడేమో, కానీ అసలు నేను ఈ రూమ్లోకి ఎలా వచ్చానో ఇప్పటికీ కూడా నాకు అర్థం కావటం లేదు. అరవింద్ గారంటే మందు తాగారు, నేనేం తాగాను, నాకంత సోయి లేకుండా ఎలా ఉంది అని బాధగా అంటుంటే సీత, వదిన పిల్లలది స్కూల్ ఓపెన్ అయిన రోజు సాయంత్రం అరవింద్ అన్నయ్య పాప ఏడుస్తుంది, పాలు పట్టాను అని చెప్పావు. అప్పుడు ఎందుకో నాపై వింతగా అనిపించింది, మైకం అనిపించిందేంటి అని నాతో చెప్పావు. అలా ఏదైనా మనకు తెలియనివి సృష్టిలో ఏదో ఉన్నాయేమో, అందుకే నీకు అలా జరిగిందేమో, ఆ పాపకి తల్లివి కావాలని ఆ తల్లి ఆవేదన నిన్ను ఆ పరిస్థితికి తీసుకుని వచ్చిందేమో, ఆలోచించు అన్నది. రాగిని ఏమో అంతా భగవంతుని లీల, నాకే తెలియకుండా నా పరిస్థితి ఇలా ఎలా దిగజారిందో అంతు పట్టని విషయం. కానీ ఆ రోజు మాత్రం పాప నా చేతిలో ఉన్నప్పుడు ప్రకృతిలో ఏదో తేడా అయితే గమనించాను, అది ఏంటి అనేదైతే నాకైతే తెలియదు అని బాధగా అంటుంటే సీత, మనం పడుకుని నిద్రపోయేటప్పుడు మన మనసు ఎక్కడెక్కడో సంచరించటానికి వెళుతుందంట, అవి మన మైండ్కి తడతాయా, అలానే సృష్టిలో ఏదో దాగి ఉంది మనకు తెలియనిది. నిన్న కూడా నీకు అదే మైకమేమో అంటూ కాసేపు పడుకోవదినా, తర్వాత వస్తాను అంటూ వెళ్ళిపోయింది. రాగిని పడుకొని ఆలోచిస్తుంది, నాకే తెలియకుండా నాలో మైకం అంటే నాపై ఏమైనా దయ్యం అని ఆలోచన రాగానే ఆమె గుండె దడాదడా కొట్టుకుంది. ఎందుకంటే రాగినికి దయ్యాలంటే చచ్చేంత భయం. అంటే మధుమిత బిడ్డ కోసం నేను అక్కున చేర్చుకున్నాను అని నాపై అలా వచ్చిందా, నాపై ఉండి అందుకే ఆమె భర్తతో మోహం తీరక ఇలా కలిసిందా, అయితే నిజమేనేమో, మధుమిత దయ్యమైపోయింది. పసిబిడ్డ తల్లి కదా అని గజగజ వణుకు వచ్చి దెబ్బకు లేచి కూర్చుని చుట్టూ చూసింది.
రూములో ఒక్కతే భయంగా కనిపించింది. అప్పటి వరకు ఆ ఆలోచన లేదు. ఇప్పుడు అలా కనిపించగానే రాగినికి చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే రాత్రి అలా జరిగింది రాగినికి ఏమాత్రం తెలియదు. అందులో రాగిని దివానాలో కూడా ఇలాంటి మంత్రతంత్రాలు చాలాసార్లు చూసింది. ఆమెకు అలాంటివి అంటేనే చాలా భయం. దయ్యాలు పట్టిన వారు ఎలా ఉంటారో రాగిని ప్రత్యక్షంగా చూసింది. చాలా మంచిగా ఉండేవారు. దయ్యం పట్టింది అనగానే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియకుండా చేస్తారు. అలా చూసిన రాగినికి అసలు దయ్యాలంటేనే మామూలుగా భయం అంటే నాపైకి మధుమిత దయ్యమై వచ్చింది అని బాగా ఫిక్స్ అయింది. రూమ్లో ఒక్క నిమిషం ఉండకుండా భయానికి హాల్లోకి వచ్చి కూర్చుంది. వాణి ఎవరూ భోజనాలు చేయలేదు అన్న ఏం చేస్తున్నాడు అంటూ లోనికి వచ్చింది. రాగిని స్నానం చేసి హాల్లో కూర్చొని కాస్త చెమటలు తుడుచుకుంటూ ఉంటే వాణి అదేంటి వదిన, ఏసీ ఆన్లోనే ఉంది, అంతలా చెమటలు వస్తున్నాయేంటి అన్నది. రాగిని ఏమీ లేదు అని తన చీర కొంగుతో చెమటలు తుడుచుకుంటూ వాణిని చూసి కాస్త మనసు స్థిమితపడింది. వాణి ఏదో ఆలోచిస్తుంది. ఏమీ తినలేదు కదా అనుకుని అరవింద్ను చూస్తే స్పృహ లేకుండా ఉన్నాడు అని బయటికి వచ్చింది. రాగిని ఎదురుగా కూర్చుని ఏమైంది, కొద్దిగా తిను వదినా అన్నది. రాగిని బాగా ఆలోచించి, వాణి రాత్రి పాపను నాకు ఇచ్చావు కదా, పాపని సోఫాలో పడుకోబెట్టాను. తర్వాత ఏం జరిగింది గుర్తులేదు. తర్వాత ఆ పాప ఎవరు తీసుకున్నారు? నేను అరవింద్ గారి గదిలోకి ఎలా వెళ్ళాను, నువ్వేమైనా చూసావా అని అన్నది. వాణి రాగిని బాధని అర్థం చేసుకుని, లేదు వదిన, పాప మీ దగ్గర ఉంది అని నేను ఇంట్లో వెళ్ళాను. పిల్లలను నిద్రపుచ్చి వచ్చి పాపను తీసుకుందామనుకున్నా వరకు సోఫాలో నిద్రపోతుంది అని దాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాను. మరి నువ్వు అన్నయ్య గదిలో ఎలా వెళ్ళావు అని ఏమీ తెలియని దానిలా అన్నది. హాల్లో ఫ్రిడ్జ్ పైన మధుమిత నిలువెత్తు ఫోటో ఉన్నది. చాలా అందంగా నవ్వుతూ ఉన్న ఫోటో. రాగిని ఆ ఫోటోలు చూస్తే ఇక గజగజ వణుకుతుంది. నేను ఆ ఫ్రిడ్జ్ వరకు వెళ్ళాను అని మధుమితని భయంగా చూస్తుంది. వాణి రాగిణిని చూస్తూ, రాగిని ఎటు చూస్తుందో అటు చూస్తూ మధుమిత నవ్వుతూ ఉన్న ఫోటోని చూసి రాగిని భయపడుతుంటే వాణి రాగినితో, వదిన ఆ ఫోటో తీసేస్తానులే, అన్నయ్య కావాలని అక్కడ పెట్టుకున్నాడు. అన్నయ్యకి ప్రతి రూమ్లో అలా మధుమిత ఫోటో ఉంటే తనతో ఉన్నట్టు ఉంటుంది అని చాలా పెద్ద పెద్ద ఫోటోలు పెట్టించాడు అని బాధగా అంటుంటే రాగినికి అయితే ఆమె నిజంగానే దయ్యమైంది, ఆమె ఆత్మ ఇక్కడ ఘోషిస్తుంది అని భయపడుతూ వాణితో, దయ్యాలు ఉంటాయని నీకు తెలుసా, ఎప్పుడైనా చూసావా అని అన్నది. వాణి గట్టిగా నవ్వాలనిపించింది. కాని రాగిని భయపడుతుంది. అంటే మధుమిత వదిన దయ్యమైంది అని ఊహించుకుంటుందేమో. రాత్రి మేము కలిపిన మత్తు మందు ఆమె మధుమిత తనపైకి రావటం వల్ల కామే తెలియని పరిస్థితి వచ్చిందని భయపడుతుంది అని వాణి పళ్ళ బిగున నవ్వుని ఆపుకొని, వానికి ఏదో తట్టిన దానిలా సంతోషంగా అనిపించి, వదిన కాసేపు మరి పడుకుంటే అయిపోయేది కదా, ఎందుకు ఇక్కడ కూర్చున్నావు అని నిదానంగా అడిగితే రాగిని, నాకు రూమ్లో ఒక్కదానికి భయమేస్తుంది అని అన్నది. వానికి రాగిని భయపడుతుంది, మధుమిత దయ్యమైంది అన్న ఫీలింగ్తో ఉంది అని అర్థమైంది. ఇంతలో సీత కళ్యాణ్ని తీసుకుని రాగిని దగ్గరికి వస్తే వాణి మనసులో ముసిముసిగా నవ్వుకొని రాగిని కళ్యాణ్ ముద్దు చేస్తుంటే సీత ఒకసారి ఇలారా అని సీతను వంటగదిలోకి తీసుకుని వెళ్ళింది వాణి. వాణి సీతతో, రాగిని వదిన కొంచెం భయపడుతుంది, రూమ్లో ఉండకుండా బయటికి వచ్చి కూర్చుంది, దేనికంటావు అని అన్నది. సీత, ఏమో అక్క, ఇందాక వచ్చాక స్నానం చేసింది, ఏదైనా తింటాదేమో అంటే వద్దంది. రాత్రి అసలు అలా ఆమెకు ఎందుకు జరిగింది అని బాధపడుతుంటే స్కూల్ ఓపెన్ అయిన రోజు పాప బాగా ఏడుస్తుంటే రాగిని అక్క పాలు పట్టిందంట. అప్పుడు ఏదో ప్రకృతిలో చల్లని గాలి పాప తన దగ్గర ఉన్నంతసేపు అదొక లీలగా అనిపించింది అని నాకు చెప్పింది. అలా రాత్రి కూడా ఏమైనా జరిగిందేమో వదినా అని అన్నాను. ఎందుకక్క అని అన్నది. వాణి, అంటే రాగిని వదినకు దయ్యాలంటే భయమా అని అన్నది. సీత, భయమా కాదు, చచ్చేంత భయం. అన్నయ్య లేకపోతే తను ఒక్కతే పడుకోదు, నన్ను గోల చేసి మరీ తీసుకుని పోయి నిద్రపోయేది. ఆమె ఒక్కటి ఏ రోజు పడుకోలేదు అని సీత బాధగా చెప్తుంటే వానికి తను అనుకున్నది నిజం అయినది అని
మనసుకు అనిపించి మధుమిత ఆత్మఘోష కూడా అంతో ఇంతో ఉండి ఉంటది. సీత కోసం మేమందరం కలిపాము, భగవంతుడు కలిపాడో అని అనుకొని సీతతో బయటకి వస్తూ వాణి సీత వదినని కొత్త ఇల్లు కదా సీతతో వదినకి కొత్త ఇల్లు కదా, భయంగా ఉందట, కాసేపు తోడు ఉండు, ఇప్పుడే వస్తా అని వాణి బయటికి వచ్చింది. ఇంటికి వెళ్ళి అవినాష్ని, సంజయ్ని, అంజుని, వేగ్నిని అందరినీ కలిసి ఒక రూములో కూడు పుటాని పెట్టిండ్రు. వేదు సంజయ్తో అవినాష్తో ఇక మీరే ఏదో ఒకటి చేసి వాళ్లతో ఉండి కలిపేయండ్రా, వేగ్ని ఇప్పటికే చాలా బాధపడుతుంది. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే దీనికేం బాధ ఉండదు, కానీ కలవకపోతే జీవితాంతం దీన్ని బాధ చూస్తూ బ్రతకలేను నేను అని వేద్ అన్నాడు. అంజు, బావా నువ్వు బాధపడకు, అక్క బాధను నేను పోగొడతా కదా, ఈ రోజుల్లో కూడా దయ్యాలు అని భయపడే వాళ్ళని చూస్తే నవ్వు వస్తుంది, అదొకటి చాలు రాగిని వదినను నేను ఆడుకోవటానికి అని అంటుంటే సంజయ్ ఏంటి దయ్యాలు లేవంటావా అని అన్నాడు. అంజు, ఉంటే ఉన్నాయేమో, మననేం చేస్తాయి, రూపులేని అవి ప్రాణం ఉన్న మనని భయపెట్టటమా, ఏది రమ్మను ఒక్కదాన్ని నా ఎదురుగా. దయ్యాలు అని భయపడేవారు కూడా పగలు భయపడరు అంటే అర్థం చీకటి మనని భయపెడుతుంది, ఒంటరితనం భయపెడుతుంది. ఇప్పుడు రాగిని వదిన ఒంటరితనంతో చీకట్లో కానరానివి ఏవో ఉంటాయి అని భయపడుతుంది. సృష్టికి అందనివి ఉంటే ఉండవచ్చు, కానీ అవి మనపై ఏ ప్రభావం చూపలేవు. రాగిని వదిన భయాన్ని ఆమె జీవితాన్ని చక్కబడేలా వాడేద్దాం అంటూ భుజాలెగరేసింది. వాణి కూడా నవ్వుతూ వదినను చూస్తే నిజంగానే నవ్వొస్తుంది. పట్టపగలు ఆమె చెమటలు చూసి నాకైతే విచిత్రంగా అనిపించింది అని అన్నది. వేగ్ని, ఇప్పుడు తన బాడీ వీక్గా ఉంటుంది, మైండ్ వీక్గా ఉంటుంది, ఛాన్స్ వచ్చిందని ఎక్కువ హారర్ సినిమా చూపించకండి, అది కూడా స్లోగా, దాని వెంటనే గాడ్ ఉన్నాడు అనే భ్రమని కల్పిస్తూ భయాన్ని పెట్టండి అని అన్నది. అవి ఇది సూపర్, భయపెడుతూ ధైర్యాన్ని ఇయ్యాలి, సరేరా ఏదో ఒకటి చేస్తాము అని వేదికి చెప్పి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం ఉదయం నుంచి రాగిని అరవింద్ ఏమీ తినలేదు అని వాళ్ళు తింటేనే మేము తింటాము అన్నట్టుగా అందరూ కూర్చున్నారు. రాగినికి అరవింద్కి తప్పలేదు. వాళ్లతో కూర్చుని భోజనం చేస్తుంటే వాణి, అన్నయ్య ఈరోజు సాయంత్రం గుడికి వెళ్దాము అన్నది. అరవింద్, ఎందుకు, ఏ దేవుడు ఏం బాగు చేశాడు అని అన్నాడు. అంజు, ఏ దేవుడిపై నమ్మకం లేకపోయినా దయ్యాలు మన వెంట పడకుండా అయినా ఉండాలి కదా, నువ్వు వదిన మెడలో తాళి కట్టడం ఎలా ఉందో, ఏ టైమో ఏమో, ఒకసారి చూసి వస్తే ఏమవుతుంది, ఇప్పటికే ఏవేవో వింతలు జరుగుతున్నాయి, ఏం వదిన వెళదామా అని రాగిణిని అడిగింది. రాగినికి ఆల్రెడీ భయంతో ఉంది కనుక, దైవభక్తి ఉన్నది కనుక వెళదాము అన్నది. అరవింద్, సరే వెళ్దాము అనక తప్పలేదు. సాయంత్రం అందరూ గుడికి బయలుదేరారు. ఆ గుడి పూజారికి సంజయ్ ఫోన్ చేసి అరవింద్ రాగిణి గురించి చెప్పి వాళ్ళను కలిపే మార్గాన్ని ఏదో ఒక విధంగా సెట్ చేయమని ప్రాధేయపడ్డాడు. పూజారి కూడా ఎలాగో తాలిబంధం పడ్డది, అది దైవ నిర్ణయం అనుకొని నా ప్రయత్నం నేను చేస్తా అని మాట ఇచ్చాడు. అలా అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని గుడి ఆవరణలో ప్రశాంతంగా ఉన్న చోట అందరూ కూర్చుంటే వాణి పూజారితో, వీళ్ళిద్దరికి ఉదయం ఫలానా టైంలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో మా అన్నయ్య ఆమెకు తాళి కట్టాడు, ఆ టైం వాళ్ళ జీవితాలకి ఎలా ఉన్నాయో చూసి వాళ్ళకే చెప్పండి అయ్యగారు అని వాణి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అరవింద్ రాగిణిని ఇద్దరిని కూర్చోమని పంతులు కూడా కూర్చొని వాళ్ళ చేతి రేఖలను వాళ్ళ నుదిటి రేఖలను చూసి, మీ బంధం 2 ఆత్మఘోషల వలన దైవ నిర్ణయించి మీ బంధాన్ని ఒకటిగా చేసింది అనగానే రాగిని గుండె జల్లున అన్నది. అరవింద్, ఆత్మఘోషలు ఏంటండి అని అన్నాడు. పంతులు గారు, ఒక ఆత్మకి తన బిడ్డకు తండ్రి లేడు, ఎలా బ్రతుకుతాడో అనే వేదన, ఒక ఆత్మకి ఆడపిల్ల తల్లి లాలన లేకుండా ఎలా పెరుగుతుందో అని ఆవేదన, ఒకరి వేదన ఒకరి ఆవేదన ఫలితమే మీ బంధం అన్నాడు. అరవింద్కి అర్థమైంది, ఆడపిల్లకి తల్లి లేకుండా ఆలనా పాలన జరగదు అని, మధుమిత ఎంత ఘోషిస్తుందో అని. రాగినికి కళ్యాణ్ తండ్రి ప్రేమ లేదని అశోక్ వేదన పడుతున్నాడు అని ఆమె మనసుకు అర్థమైంది. అందుకేనేమో రాత్రి
మాకే తెలియకుండా అలా జరిగింది అనుకున్నది. పంతులు గారు, మీ బంధం మంచి గడియలలోనే మొదలైంది అంటుంటే రాగిని, ఇప్పుడు కూడా ఆత్మలు మమ్మల్ని వెంబడిస్తాయా అని అన్నది. పంతులు, మీ తాళిబంధంతో కాస్త శాంతించాయి, కానీ మీ దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగితే ఆత్మలు అనుకున్నది జరిగినది కాబట్టి శాంతిస్తాయి, లేదంటే వాటి అనుభవం నాకంటే మీకే తెలుసు అనుకుంటా అని అన్నాడు. రాగిని, దాంపత్య జీవితానికి మనసులు కలవాలి కదండి, వేరే మార్గం ఏదన్నా ఉంటే చెప్పండి అని అన్నది. వాళ్ళ నుంచి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు కనుక పంతులు గారు, ఉన్నదమ్మా, 1 నెల రోజులు నిష్ఠగా వ్రతం చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకుంటే మీకు ఆ భయం ఇక వెంటాడదు అని అన్నాడు. రాగిని, ఎలా చెయ్యాలో చెప్పండి అని అన్నది. పంతులు, తెల్లవారుజామున 5 గంటలకు ఆ కోనేటిలో స్నానం చేసి అలాగే మడిబట్టలతో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టి ఆదిదేవుళ్ళని వేడుకొని ఇంట్లో నియమనిష్టలతో పూజ చేసుకుని 30వ రోజు మీ శక్తి కొలది గుడిలో అన్నదానము వస్త్రదానము చేస్తే మీకు ఆ భయం నుంచి విముక్తి కలుగుతుంది అన్నాడు. అరవింద్, ఈ టెన్షన్లో మందు లేకుండా ఉండలేడు కనుక నా వల్ల కాదు అన్నాడు. రాగిని, నేనొక్కదాన్ని చేస్తే సరిపోతుందా అని అడిగింది. పంతులు గారు, అది ఆది దంపతులకు చెయ్యాలి అంటే దంపతులు ఇద్దరు కలిసి చేస్తేనే వాళ్ళు ప్రసన్నం అవుతారు. ఇది ఒక్కరు చేసే పూజ కాదమ్మా అన్నాడు. రాగిని బాధగా, నాకు భయాన్ని తొలగించే వేరే ఏ మార్గమైనా ఉంటే చెప్పండి అని అన్నది. పంతులు, అరవింద్ మెత్తబడటం లేదు అని, అవి ఆత్మఘోషలమ్మా, మీరు వాటిని ఎదుర్కోవాలి అంటే దైవానుగ్రహం మీకు ఉండాలి. మీకే తెలియకుండా మీ జీవితాన్ని ముడివేశాయి అంటే వాటి ఘోష ఎంత ఉందో మీకే అర్థమవ్వాలికా. కొన్నిటిని తప్పించుకోవాలి అంటే దైవానుగ్రహం చాలా అవసరం. ఇక ఇంతకంటే నేనేమి చెప్పలేను అని అన్నాడు. రాగిని చేసేదేమీ లేక మౌనం వహిస్తే అరవింద్ 1 నెల రోజులు మందు తాగకుండా నా వల్ల కాదు అన్నట్టుగా లేచి వెళ్ళిపోయాడు. అలా అందరూ బాధగా ఇంటికి చేరాడు. వేగ్నితో, అరవింద్ గాడు ఇలా అయినా రాగినికి దగ్గరవుతాడు అనుకుంటే 1 నెల రోజులు మందు తాగకుండా ఉండలేను అని వచ్చేశాడు. వీడు తాగి స్పృహలో లేక రాగిణిని కలవచ్చు. కానీ నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.